నమస్తే సార్. నమస్తే స్వప్న గారు. నమస్తే సార్, మొబైల్ నెంబర్ అనేది కూడా మన లైఫ్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది అని Yes. అంటూ ఉంటారు న్యూమరాలజీ పరంగా చూస్తే yes. కనుక. అసలు ఎలా చూపిస్తుంది? ఎందుకంటే చాలా మందికి అంటూ ఉంటారు, కామెంట్స్ చేస్తారు, డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే మొబైల్ అనేది ఈ మధ్యనే వచ్చింది కదా, అవును ఒక 30 ఇయర్స్ మ్యాక్స్. అంతకు ముందర లేదు కదా. అవును సో మొబైల్ కూడా అంత ముందర ఎవరు వాడేవాళ్ళు కాదు, ఇప్పుడే కదా వాడుతున్నాం. అది అసలు దానివల్ల మన లైఫ్ ఏం చేంజ్ వస్తుంది అని చాలా మంది అంటూ ఉంటారు. Yes, yes. అసలు ఎలాగ చేంజ్ వస్తుంది దానివల్ల, అవును. మన లైఫ్ మీద ఎలా ప్రభావం చూపిస్తుంది, మనం ఒక సక్సెస్ఫుల్ గా సాగాలి అంటే మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి, Yes. ఈ విషయాలు ఒకసారి చెప్తారా Yes, సార్? ma'am. ఈ మొబైల్ నెంబర్ నిజంగా కూడా మన జీవితాలలో అతి ముఖ్యమైన సమయాన్ని బాగా తీసుకునే వస్తువు ఇది. ఇప్పుడు ఇవాళ రేపు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. జనరల్గా మ్మ్. మీరు జీవిస్తున్న 24 గంటల టైంలో మీరు ఎన్ని గంటలు పడుకుంటున్నారు, మ్మ్. ఎన్ని గంటలు మొబైల్తో ఉంటున్నారు, ఒకసారి గ్రేడింగ్ చేయండి. గ్రేడింగ్ చేస్తే మీరు మొబైల్తోనే ఎక్కువ టైం ఉన్నట్టుగా మీకు తెలిసిపోతుంది. అవును. సో ఇది యూనివర్సల్గా కూడా ఈ మధ్యనే దీనికి సంబంధించిన మ్మ్. నేను చాలాసార్లు చెప్పాను, ఈ మధ్యనే దీనికి సర్వే జరిగింది. మ్మ్. మామూలుగా ఒక మానవుని జీవితంలో అతి ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్న వస్తువేది, ఆ. దేన్ని మీరు బాగా స్పృశిస్తారు, దేన్ని పట్టుకుంటారు ఎక్కువ అని అంటే ఇది ప్రేమ, అనురాగమా, ఏదో తెలియదు కానీ పిచ్చో ఏదో తెలియదు కానీ మొత్తానికి మన చేతిలో ఎక్కువ ఉండేది మొబైల్. మొబైల్ అడిక్షన్ అయిపోయారు అడిక్షన్ అయిపోయింది. మ్మ్. దీనికి అడిక్షన్ సెంటర్స్ కూడా రాబోతున్నాయి ఈ మధ్యన. ఓకే. సో చిన్నపిల్లలు వాళ్ళ దగ్గర నుంచి గుంజుకుంటే అసలు అవును. గిలగలాడిపోయి మ్మ్. చూడండి ఎలా తయారైపోయింది ఇది. ఇది అన్నిటిని మింగేసింది. అదే. పెద్ద తెర దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే బుల్లి తెర అన్నిటిని మింగేసింది. కోవిడ్ దగ్గర నుంచి ఇంకా బాగా విపరీతం అయిపోయి ఇళ్లలో ఉండాలంటే అది మొత్తం దీనికి అడిగి అయిపోయాయి. అవును. ఎస్, అలా జరిగిపోయింది. మ్మ్. సో కాబట్టి దీన్ని అసలు ఏంటి నిజంగానే దీనికి నిజంగా ఇంత పవర్ ఉందా అని అంటే ఎస్, పవర్ ఈజ్ దేర్ అని చెప్తుంది న్యూమరాలజీ. ఓకే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఎక్స్ అనే పర్సన్కి ఫోన్ చేశాను అనుకోండి, మ్మ్. నా కాల్ డైరెక్ట్గా ఆయన కనెక్ట్ కాదు. మ్మ్. అది ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్గా శాటిలైట్కి వెళ్తుంది, యూనివర్స్కి వెళ్తుంది. ఓకే. యూనివర్స్ నుంచి అక్కడ రీడ్ చేసి అతన్ని పట్టుకొని అక్కడికి పంపిస్తుంది. మ్మ్. ఆయన ముంబైలో ఉన్నాడా, అమెరికాలో ఉన్నాడా, అక్కడ క్యాచ్ చేసి అక్కడికి పంపి అంటే దీన్నే చాలా మంది మాట్లాడుతున్నప్పుడు అయితే సిగ్నల్ సరిగా లాగట్లేదు, వాయిస్ కట్ అవుతుంది అంటారు. మ్మ్. దట్ ఈస్ ద వైబ్రేషన్. మీ నెంబర్ యొక్క పవర్ అదే. ఓకే. అంటే మీరు సరైన స్థితిలో సిగ్నల్లో ఉన్నారా లేరా చూపించేది మీ మొబైల్. ఓ. అంటే మీరు మీ నెంబర్ని మీరు గట్టిగా పట్టుకోలేదు అనుకోండి, మీకు సిగ్నల్ సరిగా ఉండదు. అదే. ఎస్, నెంబర్ చెప్పేది అదే. ఏమంటుందంటే శాస్త్రం, మీరు వాడుతున్న 10 అంకెల మొబైల్ నెంబర్ని ఒక్కసారి టోటల్ చేయండి. ఫస్ట్ మొత్తాన్ని టోటల్ చేయండి. 9-10 నెంబర్లను కూడండి. కూడేసి సింగిల్ డిజిట్ కింద మార్చినప్పుడు మ్మ్. అది మీకు లక్కీ నెంబర్గా ఉన్నదా లేదా, ఇది ఫస్ట్ ప్రామాణికం. మ్మ్. దీన్ని తెలుసుకోవాలంటే మీ జన్మ సంఖ్య ఏంది, ఓకే. మీ జన్మ సంఖ్యకు లక్కీ నెంబర్లు ఏంటి అది చూసుకోవాలి. అప్పుడు మీ మొబైల్ నెంబర్ వస్తుంది. మ్మ్. తర్వాత మీరు వాడుతున్న 10 అంకెల మొబైల్ నెంబర్లని 10 స్థానాలు అనుకుంటే 4వ స్థానం, 5వ స్థానం, 6వ స్థానంలో ఏముంది చూడండి. మ్మ్. 0 ఉంటే మాత్రం మీరు మొత్తం 0, ఓకే. 0 అయిపోతారు. మ్మ్. మీ బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిపోతుంది, మీ వైబ్రేషన్ 0 అవుతుంది, బిజినెస్ 0 అవుతుంది, మ్మ్. తర్వాత మీ గ్రోత్ కూడా 0 అవుతుంది. ఎందుకంటే ఈ 4/6 అనేది న్యూమరాలజికల్ లైన్లో దీన్ని గోల్డెన్ లైన్ అంటారు. అదే. ఇది గోల్డెన్ ఎరా, ఒక ఎరా అన్నమాట. అంటే 8 బలరేఖలు ఉంటాయి మానవుని జీవితంలో, ఇది మనకి 7వ బలరేఖ. మ్మ్. దీన్ని గోల్డెన్ లైన్ అంటారు. ఈ గోల్డెన్ లైన్ మీకు సంతృప్తంగా లేదనుకోండి, మ్మ్. పవర్ఫుల్గా లేదనుకోండి, మీరు వీక్ అయిపోతారు ఆటోమేటిక్గా. ఓకే. అది మీరు మొబైల్ నెంబర్తో లింక్ అయ్యింది. ఎందుకంటే ఈ మొబైల్ నెంబరే మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటుంది, మ్మ్. ఈ మొబైల్ నెంబరే మీ ఫోన్పేకి లింక్ అయి ఉంటుంది, ఈ మొబైల్ నెంబరే మీ పేటిఎంకి, తర్వాత గూగుల్ పేకి, అన్నిటికీ ఇదే లింక్ అయి ఉంటుంది. అవును. మ్మ్. పేమెంట్ గేట్వే అంతా మొబైల్ నెంబర్తో లింక్ చేయబడ్డది ఇప్పుడు, అవునా కదా? అంతే. మరి ఇప్పుడు మొబైల్ నెంబర్ మన డబ్బులతో కూడుకున్నట్టు ఉండాలా వద్దా? అంతే. ఇది ఉండాలంటే 4/6 స్ట్రాంగ్గా ఉండాలి. మ్మ్. అది మీరు ఈ స్థానాలలో 0 పెట్టారు బై మిస్టేక్లీ, మీరంతా 0నే, ఓకే. రైట్? మ్మ్. తర్వాత లాస్ట్ డిజిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటుంది న్యూమరాలజీ. మ్మ్. లాస్ట్లో మీకు 0 ఉండొద్దు. మొబైల్ నెంబర్ అంతా చెప్పిన తర్వాత 0 అన్నారనుకోండి, అవును. మొత్తం 0 అయిపోతుంది, ఓకే. మొత్తం 0, రైట్? ఇప్పుడు అందుకే ఇప్పుడు మన పేర్లు కూడా అంత రాసిన తర్వాత మ్మ్. చౌదరి అని ఉంటుంది, అంటే ఈజ్ చౌదరి. మ్మ్. గౌడ్ అంటే గౌడ్, నాయుడు అంటే ఇండికేటర్. అవును. మీరు ఏందో చెప్పేది ఆఖరి పదంతో మీరేంటో తెలిసిపోతుంది. మ్మ్. మీ ఏదైనా మీ పవర్ అనేది తెలిసిపోతుంది. ఈ మొబైల్ నెంబర్ కూడా అంతే. లాస్ట్ 0 అంటే ఏమవుతుంది? ఓకే. 0 అయిపోతుంది. సో కాబట్టి లాస్ట్ డిజిట్ కూడా వెరీ ఇంపార్టెంట్. 7 పెట్టుకోవద్దు, 8 పెట్టొద్దు, 3, 4, 4వ నెంబర్ అసలు ఉండొద్దు లాస్ట్లో, ఆఖరిలో ఉంటే చాలా నెగిటివ్. ఇక 8వ నెంబర్ పెట్టారంటే ఆ ఫోన్ నెంబరు పనిచేయదు, ఒకవేళ ఏదైనా బ్యాంకుకి లింక్ ఏమంటే అది కూడా పనిచేయదు. ఓకే. అలాంటి స్థితిలో ఉంటుంది. మ్మ్. తర్వాత మీ మొబైల్ నెంబర్ గ్రాండ్ టోటల్ చేసినప్పుడు 36 కానీ, 39 కానీ, 38 కానీ, 48 కానీ, 58 కానీ వస్తే ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఓకే. లాస్ట్లో 8 ఉంటే ఏ నెంబర్ వచ్చినా డేంజర్. టోటల్ సింగిల్ డిజిట్లో 4 వచ్చినా డేంజర్, 8 వచ్చినా డేంజర్, 7 వస్తే మాత్రం మీ డబ్బులు అకౌంట్ నుంచి మాయమైపోతా ఉంటాయి. ఎందుకంటే ఇది కేతు నెంబర్, గాయబ్ నెంబర్.
ఎక్కువ అప్పులు అయ్యే నెంబర్ ఎలా ఇదే ఉంటుంది? ఇదే కేతు ఇదే నెంబర్. కేతు నెంబరే. సో దీని దగ్గర డబ్బులు ఉన్నది, అసలు ఏదున్నా దాయదు, మొత్తం బయటికి పంపించేయటమే. సైబర్ క్రైమ్స్ కూడా బాగా జరుగుతూ ఉంటాయి. ఈ నెంబర్ టోటల్ కనుక బ్యాంక్ అకౌంట్ ఉన్నా ఇదే జరుగుద్ది, మీకు మొబైల్ నెంబర్ టోటల్ ఉన్నా ఇదే జరుగుద్ది. కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయి. మొబైల్ నెంబర్ అనగానే మీరు ఆజామాషగా తీసుకోవద్దు, అలా ఏదో నెంబర్ కదా అన్నట్టుగా చూడద్దు. మళ్ళీ ఒక్కొక్కరు 3 నెంబర్లు 4 నెంబర్లు మెయింటైన్ చేస్తారు. ఇది కూడా పెద్దది. అంటే ఇప్పుడు దేనికి మీరు బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తున్నారో ఆ నెంబర్ పవర్ఫుల్ లేకుండా మీ దగ్గర ఉన్న ఏదో ఒక ఆర్డర్ నెంబర్ పవర్ఫుల్ అంటే కరెక్ట్. చాలా మంది అంటారు, గురుగారు నా నెంబర్ ఇంత ముందు బాగలేదు కానీ మీ వీడియో చూసి అన్ని సిస్టమ్ ప్రకారం మార్చుకున్నాను, ఇగో ఈ నెంబర్ వాడుతున్నావు, ఇది వాడుతున్నావు కరెక్టే, ఇది నీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందా అది చూడు ఫస్ట్. అసలు అదే మీ పాన్ కార్డుకి లింక్ అయిందా, మీ అకౌంట్కి లింక్ అయిందా, మీ ఆధార్కి లింక్ అయిందా, మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తుందా, ఇది అసలు మీతోనే ఇది ఇండికేట్ అవుతుందా, మీ ఇది కొట్టగానే మీ పేరు వచ్చేస్తుందా గూగుల్లో, అది కావాలి మీరు. సో అలా రాకపోతే మళ్ళీ వైబ్రేషన్ డల్ ఉన్నట్టే, పాత నెంబర్తో ఉన్నట్టే. నేను ఏమంటానంటే మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ మీ బ్యాంకుకి లింక్ చేయండి ఇమ్మీడియట్గా. తర్వాత దాన్ని రీఛార్జ్ ఆపొద్దు, ఎప్పుడు కంటిన్యూ రన్నింగ్లో ఉండాలి. అది మధ్యలో చాలా మంది మిత్రులు మర్చిపోతూ ఉంటారు, దాన్ని రీఛార్జ్ చేయరు, అది 2 మూలలు కట్ అయింది, వైబ్రేషన్ కట్ అయిపోతుంది. అప్పుడే వైబ్రేషన్ వస్తూ ఉంటుంది మీకు, మీరు దాన్ని డిస్కనెక్ట్లో పెట్టారనుకోండి అయిపోయింది, మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది, మళ్ళీ మీరు 0 నుంచి స్టార్ట్ చేసినట్టు అవుతుంది మళ్ళీ. కాబట్టి మీరు రీఛార్జ్ టైంకి చేయండి, మొబైల్ నెంబర్ని జాగ్రత్తగా వాడండి. మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ ఏది తీసుకుంటారో దీనికి ఇప్పుడు మన దగ్గర చాలా సింపుల్ ఆఫర్ నడుస్తుంది మేడం, సింపుల్ ప్రైస్లో. ఇక మీరు హైదరాబాద్ లాంటి మెట్రో టౌన్లో ఉన్నారనుకోండి, మీరు ఎక్కడికి పోబడలే, జస్ట్ మీరు నాతో కమ్యూనికేట్ అయితే చాలు, మీ ఇంటికి నెంబర్ వచ్చేస్తుంది, పర్సన్ తీసుకొని నెంబర్ వచ్చేస్తాడు, మీ దగ్గరే దాన్ని కేవైసీ కంప్లీట్ చేసేస్తాడు. మీరు ఆధార్ కార్డు పట్టుకుని ఉంటే చాలు, అన్నీ కంప్లీట్ అయిపోతాయి మీ దగ్గరే. మీరు ఎక్కడికో పోయి స్టోర్స్కి పోయి అక్కడ నిలబడి చాలామంది కస్టమర్ ఉంటే మీరు వెయిటింగ్ చేసి మళ్ళీ ఫోటో సరిగా రాలేదు అట్లా ఇట్లా ఇవి లేవు. మీ దగ్గరికే సిమ్ కార్డు తీసుకొని వస్తాడు, సిమ్ వేసేస్తాడు, మీ మొబైల్లో కేవైసీ కంప్లీట్ చేస్తాడు, చెక్ చేసుకోవచ్చు, 15 నిమిషాలు యాక్టివేట్ అయిపోతుంది, ఫినిష్. ఇది లక్కీ మొబైల్ నెంబర్ ఇస్తున్నాను నేను, దానికి లింక్గా మొబైల్ నెంబర్ యాక్టివేట్ కాగానే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తా, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఈ 2 మీరు ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకున్నారో మీ డబ్బుల లైన్ స్ట్రాంగ్ అయింది. వన్స్ మీ డబ్బుల లైన్ స్ట్రాంగ్ అయిందంటే ధనం మూలం మిదం జగత్, నేను ఎప్పుడు చెప్పే డైలాగ్. ఈ డైలాగుతో మీరు ఇక స్థిరంగా అయిపోవచ్చు, మీకు డబ్బులు వస్తూ ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్ నిలబడతా ఉంటుంది, ఆటోమేటిక్గా మీరు స్ట్రాంగ్ అయిపోతారు. అవునా కదా? ఒక్కసారి ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీ మొబైల్ నెంబర్ టోటల్ చేయండి, ఏ టోటల్ ఉందో 38 ఉంది, 48 ఉంది, 55 ఉంది, 68 ఉంది, 78, 88 ఆపేయండి ఎమ్మటే. ఇది చాలా డేంజరస్ నెంబర్, ఇది చాలా డేంజరస్ టోటల్. తర్వాత 25 వస్తుంది, ఓకే 52 వస్తుంది, వీటిని ఆపండి, ఈ డబ్బులు పోగొడతాయి, మీ డబ్బులు పోగొడతాయి. 7వ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ కాకుండా చూడండి మీ మొబైల్ నెంబర్లో. 7వ నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్నిసార్లు మీ పోతాయి అన్నట్టే, మీ డబ్బులు మొత్తం మాయమైపోతూ ఉంటాయి. ఒట్టిగానే ఎవడో ఒకడు కొట్టేస్తూ ఉంటాడు, అలా అయిపోతుంది మీ వైబ్రేషన్. కాబట్టి మొబైల్ నెంబర్ ఆజమాషి కాదు, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది లేకపోతే మీరు ఆగలేరు, మేము కూడా ఆగలేము, మీకు తెలుసు అది, రైట్? కాబట్టి దీన్ని మంచి స్ట్రాంగ్ నెంబర్లో పెట్టండి. తర్వాత ఇది మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి లింక్ చేయండి, మీ పాన్ కార్డు ఆధార్ కార్డు అన్నిటికీ లింక్ చేయండి, మీ రికగ్నేషన్ దీని ద్వారా తీసుకోండి, చాలా వండర్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మన దగ్గర సింపుల్ ఆఫర్, అసలు మీరు ఇమాజినేషన్ చేయలేరు, చాలా తక్కువ రేట్లో మీకు లక్కీ మొబైల్ నెంబర్ ఫ్రీగా లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఈ 2 కలిపి ఒక చిన్న ఆఫర్లో మంచి కంఫర్టబుల్, మీరు భరించగలరు, మీరు దీన్ని ఆనర్ చేయగలరు, అలాంటి మంచి రేట్లో ఇస్తున్నాం. దీన్ని మీరు కమ్యూనికేట్ చేయండి, కింద నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, కాల్ బ్యాక్ చేయండి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి స్థితిలో ఉండండి. మీరు మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ స్ట్రాంగ్ చేశారంటే డబ్బుల లైన్ పరిపూర్ణంగా స్ట్రాంగ్ అయిపోద్ది. ఓకే సార్, అంటే మెయిన్ గా ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్ బట్టి మనం మార్చుకోవాల్సింది మొబైల్ నెంబర్ ఒకటి, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఈ వెహికల్ నెంబర్ ఇవన్నీ చెక్ చేసుకోవాలంటారు. అంటే కొంతమందికి ఇప్పుడు ఎన్నాళ్ళ నుండో వాడుతున్నాము మేము, ఒక 10 years 15 years నుండి కూడా మొబైల్ నెంబర్ వాడుతున్న వాళ్ళు ఉంటారు. సో అది ఫ్యాన్సీ నెంబర్ అని చెప్పి, లేకపోతే అందరికి ఆ నెంబరే తెలుసు కదా, ఇప్పుడు నేను మారిస్తే ఎట్లాగా అన్న ఒక సందేహం ఉంటది. మరి వాళ్ళకి ఏం చెప్తారు సార్? దీనికి సింపుల్ రెమెడీ. మంచి ప్రశ్న అడిగారు మీరు, బాగా అడుగుతారు తెలుసు నాకు. ఇప్పుడు ఎలా అంటే ఫ్రెండ్స్, మీకు ఎప్పటి నుంచో ఒక 20 సంవత్సరాలు, నేను నాది కూడా 30 years నుంచి వాడుతున్న నెంబర్ ఉండే, నేను నెంబర్ మార్చుకుని నేను ఏం చేశాను, దీన్ని ఏం చేయొచ్చు, మీరు దీన్ని ఇలాగే ఉంచుకొని దీన్ని స్విచ్ ఆఫ్ పెట్టేయాలి, ఈ మొబైల్ నెంబర్ని స్విచ్ ఆఫ్ పెట్టి దీన్ని కాల్ ఫార్వర్డింగ్ కొత్త నెంబర్కి పెట్టాలి. ఓకే, ఇది ఆఫ్ ఉంటుంది, దీని వైబ్రేషన్ జనరేట్ కాదు, దీనికి నెగిటివ్ వైబ్రేషన్ జనరేట్ కాదు,
కానీ దీని కాల్స్ ఎడిపోతాయి ఫార్వర్డ్ పెడితే మీ కొత్త నెంబర్కి కొత్త వస్తాయి. నెంబర్కి. మీ కొత్త నెంబర్ రింగ్ అవుతూ ఉంటుంది, మీ కొత్త నెంబర్ మాట్లాడుతూ ఉంటుంది, మీ కొత్త నెంబర్తో కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. అవును. దాని పాజిటివ్ వైబ్స్ మొత్తం మీకు గ్యాదర్ అవుతూ ఉంటాయి. మీరు దీనికి ఎక్కువ టైం చూడబడలేదు. మీరు ఒక 21 days నుంచి మార్పులు మీరు మీ కళ్ళతో చూస్తూ ఉంటారు. అంత పవర్ఫుల్ నెంబర్ ఇది. సో మీరు ఈజీగా తీసుకోకండి, మొబైల్ నెంబర్ది ఏముంది అని అనుకోకండి. ఎందుకంటే అది మీ హృదయం దగ్గర ఉంటుంది, ఇక్కడ పెట్టేస్తారు మీరు. రైట్, ఇక్కడ వైబ్రేషన్, మీ బాడీ వైబ్రేషన్, దాని వైబ్రేషన్ మ్యాచ్ కావాలి. మ్యాచ్ అయితేనే మీకు అన్నీ సంప్రాప్తిస్తూ ఉంటాయి. ఏ చిన్న తేడా ఉన్నా కూడా మొత్తం పోతాయి, మొత్తం గోల్. ఓకేనా? సో టోటల్ చేస్తే మీకు 4 రావద్దు, ఓకే, తర్వాత 8 రావద్దు, 7 రావద్దు. ఈ కేరింగ్ తీసుకోండి. అలాగే మళ్ళీ రిపీట్ అవ్వద్దు. ఎస్, రిపీట్ అవ్వద్దు. మీరు మీకు సాధ్యమైనంత వరకు 5 నెంబర్లు పెట్టండి. మీకు లక్కీ నెంబర్ అయితే చూసుకోండి, నాలెడ్జ్ ఉంటే. లేదంటే మమ్మల్ని అడగండి, చెప్పేస్తాం. లేదు అంటే 6లో పెట్టండి. 2 విషయాలు. మీకు హై గ్రోత్లోకి వెళ్ళాలి, 1 నెంబర్లో పెట్టుకోండి. రైట్, లేదు మీకు బిజినెస్ బాగా కావాలి, బిజినెస్ ఉంటే చాలా అంతా ఉంటుందంటే 5 నెంబర్లో పెట్టండి. బిజినెస్ చేసి చూపిస్తుంది మీకు. ఇవన్నీ కాకుండా డబ్బులు ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు ఇవన్నీ కలిసి వస్తాయి. దాంతోపాటు 6వ నెంబర్లో పెట్టండి, సూపర్గా ఉంటుంది. మీకు 5, 6 లక్కీ నెంబర్లు ఉందనుకోండి, అల్లఒటి లోడ్ పెట్టండి. పోయేది ఏముంది, పెద్ద ఏముంది, ఇవాళ రేపు ఏముంది, 399 పెడితే రీఛార్జ్ అయిపోతుంది. 800 మీరు మొబైల్కి 2టికి ఖర్చు పెట్టలేరా? పెట్టేయండి, అయిపోద్ది. మంచి వైబ్రేషన్ అయితే పవర్ఫుల్గా తయారైపోతారు. డబ్బులు, అష్టైశ్వర్యాలు, ఆనందాలు, భోగభాగ్య, రిలేషన్షిప్ కూడా. మొబైల్ నెంబరే రిలేషన్షిప్ నిలబడి. ఇప్పుడు నైటే ఒక ఫోన్ మాట్లాడాను నేను, ఒక నెంబర్ చెప్పారు, టోటల్ వేసి 7 టోటల్ వస్తుంది. 7వ నెంబర్ 4 సార్లు ఉంది. నేను చెప్పా రిలేషన్ ప్రాబ్లం ఉంటుంది. అవును గురుగారు ఏడుస్తున్నది లేడీ, అవును గురుగారు ఏడుస్తుంది, బ్యాంక్ అకౌంట్ ఈ మధ్యన సైబర్ క్రైమ్ జరిగిందంట, 5 లక్షల రూపాయలు కొట్టేశారంట. 7 ఎన్నిసార్లు రిపీట్ అవ్వకూడదు సార్? ఒక్కసారి రావాలి. 7కి అయితే ఒక్కసారే ఛాన్స్. ఒక 5వ నెంబర్కి ఒక 2 సార్లు వచ్చినా ఏం కాదు, 6వ నెంబర్కి 2 సార్లు వచ్చినా ఏం కాదు. కానీ ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు. 6వ నెంబర్ లేకపోతే రిలేషన్షిప్ ప్రాబ్లం వస్తుంది. రైట్, నెంబర్లో 6 ఉండాలి ఖచ్చితంగా. మనీ ఫ్లో కూడా వస్తుంది మీకు. రైట్, 5వ నెంబర్ ఉందనుకంటే మంచి బిజినెస్ వచ్చేస్తుంది. రైట్, 4వ నెంబర్ మధ్యలో 4వ స్థానం 5వ స్థానం ఎక్కడో ఒక దగ్గర ఉంటే మీకు బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అదే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి లాస్ట్లో కూర్చోబెట్టారు అనుకోండి, అది రౌడీ అయిపోతుంది అని అంటది. అనేసి మీకు ఇలిగేషన్ అంటే మీరు ఎవరికో చెక్ ఇస్తారు, బ్యాంకులో డబ్బులు ఉంటాయి, చెక్ పాస్ కాదు. అలాంటి నెగిటివ్ విషయాల్ని క్రియేట్ చేస్తుంది. ఆఖరిలో పెట్టేస్తే అది ఇండివిజువల్ అయిపోద్దిగా, ఎవరు ఉంటారు కదా దానికి అడ్డు అదుపు, తెచ్చిపోద్ది. అదే మధ్యలో అటకాన్ చేస్తే మంచిగా అది కుబేర నెంబర్ కింద కన్వర్ట్ అయ్యింది. చూడండి ఎంత వేరియేషన్. అందరితో పాటు ఉంటే కుబేరుడు అయిపోతుంది, అది బయటకు వచ్చేది రాక్షసుడు అయిపోతుంది. చూడండి. సో అలాంటి అంటే నెంబర్స్ని మీరు కరెక్ట్గా రీడ్ చేయలేకపోతే, నెంబర్స్ని కరెక్ట్గా మీరు పట్టుకోలేకపోతే ఇబ్బంది అయింది మీకు. కాబట్టి మీ నెంబర్ అనుకోండి, మంచిగా మీ నెంబర్ని మీరు ఏమైనా చేయొచ్చు, రాసేసుకోవచ్చు, పూసేసుకోవచ్చు, జేబులో పెట్టుకోవాలి, అకౌంట్లో పెట్టాలి, అన్నింటిలో పెట్టాలి, ఫోన్పేకి, గూగుల్ పేకి అన్నింటి పెట్టాలి. అదే మీ నెంబర్ కాకపోతే దాని దగ్గర కూడా రానియద్దు. శాస్త్రం ఏం చెప్తుందంటే కిక్ దట్ నెగిటివ్ పీపుల్ అంటది. మీ శత్రు నెంబర్ని తన్నెళ్ళ కొట్టండి, దగ్గర పెట్టుకోవద్దు. ఎప్పటికైనా డేంజరే. ఎప్పుడో దగ్గర మీకు ఎన్నిపోటైనా జరుగుద్ది, ఎప్పుడో దగ్గర మీకు మోసం జరుగుద్ది. పార్ట్నర్ పెట్టుకుంటే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, ఇబ్బంది అవుతుంది. రైట్, కేరింగ్గా ఉండండి. ఇంకేమైనా ఉందా డౌట్ మీ వాళ్ళ తరఫున? ఏం లేదు, లేదు. మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా అంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టు మీకు లక్కీ నెంబర్స్ ఏంటి, లక్కీ మొబైల్ నెంబర్ కానీ వెహికల్ నెంబర్ కానీ, అసలు మీకు లక్కీ నెంబర్ ఏంటి తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.